పేదల కడుపు కూడా కొడతావా? వాళ్ళకి పనులు ఇవ్వకపోతే పోతుంది, పేదల కడుపు కూడా కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇవాళ రెండు రాబోతున్నాయి, పైన మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇక్కడ కూడా కమలం పువ్వు మీద గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది మనకు. పైన రాష్ట్రంలో ధర్మవరంలో అభివృద్ధి ఎక్కడ ఆగకుండా కొత్త పుంతలేస్తూ మన ప్రాంతం రూపురేఖలు మారే పరిస్థితి ఉంటుంది. రైతులకు అందనాటగా ఉంటుంది. రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే ప్రతిరోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఈ రాష్ట్రంలో. ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే అర్థం పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఈ కొన్ని 5 సంవత్సరాల్లో 3000కు పైగా ఆత్మహత్యలు జరిగాయి. అదే మరి పంటలకు నీళ్ళు ఇవ్వాలా, సాగునీరు ఇవ్వాలా, కాలువలు తవ్వాలా, పంట కాలువలు తవ్వాలా, అందరి వారికి నీళ్ళు ఇవ్వాలా, చెరువులు నింపాలా, చెరువులు నింపిన తర్వాత నీటిని రైతులకు ఇవ్వాలా, దానికి సబ్సిడీ ఇచ్చేసి అవన్నీ ఏమి చేయట్లా. వీళ్ళ నుంచి మనం విముక్తి కలిగించుకోవాలా లేదా? ఇట్లాంటి మోసదారులని రాక్షస పాలన తరిమి కొట్టాలా లేదా? మనం ఏం చేయాలి దానికి? మే 13 మనం ఒక పని చేయాలా. మే 13 మనం ఒక పని చేయాలా. ఏం పని అది? అసెంబ్లీలో కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి, పార్లమెంట్ లో సైకిల్ గుర్తు మీద ఓటేసి పార్లమెంట్ కు మనం పార్థసారథి గారిని పంపాలా, అసెంబ్లీకి ఎవరిని పంపాలా? చేస్తే మీ మనిషిగా ఉంటా, మీ బిడ్డగా ఉంటా, ఏ క్షణమైనా పలుకుతా. నేను బయటికి వెళ్ళాను అంటే నిధులు తీసుకురావడానికి వెళ్తా, ఢిల్లీకి వెళ్ళానంటే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకురావడానికి వెళ్తా, ఫలాలు తీసుకోవడానికి వెళ్తాం. అందుకని ఆ నమ్మకంతోనే ఇవాళ మీ అందరి నాయకులుగా ఉంటున్న ఆర్వీ గారి కానీ సామాజికవేత్త అయినప్పటికీ కూడా ఒక సోదరిగా స్వాగతించి ఇవాళ పార్టీలో లేకపోయినప్పటికీ కూడా ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి సోదరుడు నాకు ఇవాళ తమ్ముడు స్వీకరించాను. ఆ నమ్మకంతోనే నాకు తమ్ముడు ఆయన వచ్చారు. ఇద్దరు తమ్ముడు నాకు ఇవాళ ధర్మవరంలో కుటుంబ సభ్యులు ఇచ్చిన ధర్మవరం రుణం తీర్చుకుంటా. మీరు చేయాల్సిందంతా ఒకటే, మీరు నన్ను ఆశీర్వదించండి, మీ రుణం నేను తీర్చుకుంటా. ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు శివయ్య గారికి, ఇతర గ్రామ పెద్దలకి అందరికీ, ప్రభాకర్ గారికి, ఇతర గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ కృష్ణ గారికి అందరితోనే చెప్తా. ఈరోజు టైం తక్కువ ఉండడం లేకుంటే అందరికీ చాలా మంది సోదరులు ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ క్షేమంగా ఇప్పుడు ఇంటికి వెళ్ళి హాయిగా పడుకొని పొద్దున్నే మంచిగా లేసి మంచి ఆలోచనలతో నేను చెప్పిన విషయాలను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని దాన్ని మే 13గా తీసుకెళ్ళి అప్పుడు అదే లెక్క. ఓకే, రైట్, థ్యాంక్ యూ.